అందరికీ కథ చెప్పనాకు స్వాగతం. ఈరోజు మన కథ తెనాలి రామకృష్ణ రాజు ఆజ్ఞని పాటించాడా లేదా అన్నది. ఒకసారి రాజు శ్రీకృష్ణదేవరాయలు తన కొలువులోని సభ్యుల తెలివితేటలను పరీక్షించాలని అనుకున్నాడు. వారిలో ప్రతి ఒక్కరికి ఒక సంచి నిండా నాణాలను ఇచ్చి, ఇది నా నుండి మీకు ఒక బహుమానం, కానీ మీరు వీటిని నాకేసి చూసి ఖర్చు పెట్టాలి. ఒక వారం తర్వాత వచ్చి మీరు వాటిని ఎలా ఖర్చు పెట్టారా నాతో చెప్పండి అన్నాడు. కొలువులోని సభ్యులు ఆనందించారు. కానీ సంతకు వెళ్ళినప్పుడు సరుకులు కొనేటప్పుడు చాలా ఆశ్చర్యపడ్డారు. రాజు ముఖం చూసి ఎలా ఖర్చు పెట్టాలో వారికి తెలియలేదు. ఒక వారం గడిచిపోయింది. రాజు ఒకరోజు నాణాలు ఎలా ఖర్చు చేశారు అని వాళ్ళందరినీ అడిగాడు. కానీ అందరూ మౌనంగా ఉండిపోయారు. అప్పుడు ఒకతను లేచి, రాజా, మేము ఎలా ఖర్చు పెడతాం? మీరు ఒక షరతు పెట్టారు కదా, సంతలో మీ ముఖం ఎలా చూడగలం అన్నాడు. అప్పుడు రాజు తెనాలి రామకృష్ణను, నాణాలతో నువ్వేమి కొన్నావో నాకు చెప్పు అని అడిగాడు. తెనాలి రామకృష్ణ, రాజా, ఆ నాణాలన్నిటినీ ఆ మరుసటి రోజే ఖర్చు చేసేశాను. ఈ కొత్త పంచ, ఉత్తరీయము, కాళ్లకున్న జోళ్ళు అన్నీ ఆ రోజే కొనుక్కున్నాను అన్నాడు. రాజు, దీని అర్థం నువ్వు నా ఆజ్ఞను పాటించలేదన్నమాట అన్నాడు. తెనాలి రామకృష్ణ, అయ్యా, అది ఎలా సాధ్యం? మీ ఆజ్ఞల్ని ఎప్పుడూ ఉల్లంఘించలేదు. ప్రతి నాణం మీద మీ బొమ్మ ఉంది. నేను వస్తువులు కొనేటప్పుడు మీ బొమ్మ వైపు చూస్తూ నమస్కరించాకే ఆ వస్తువులు కొన్నాను అన్నాడు. ఇది విని తమ మూర్ఖత్వానికి కొలువులోని సభ్యులందరూ సిగ్గుపడ్డారు. రాజు తెనాలి రామకృష్ణ వివేకానికి, తెలివికి సంతోషించి ఎన్నో కానుకలు బహుకరించారు. బాయ్.